హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వీడియోస్ లాంటివి చేస్తూ ఉంటాను. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిద్ధుకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి కదా, తన స్కూల్కి ఎర్లీగా వెళ్ళాడు. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాను. మెడిటేషన్ స్టార్ట్ చేయాలి. ఏదైనా మనకి ఇష్టమైన శ్లోకము జస్ట్ 3 minutes 2 minutes అట్లా ఉంటాయి కదా, లేదంటే ఒక 5 minutes ఏదైనా దేవుడి పాట పెట్టుకొని మెడిటేషన్ చేసుకున్నాము అంటే డేని ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇలా కుదరకపోవచ్చు, మన రొటీన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఏ టైంలో మనకు కుదురుతుందో ఆ టైంలో ఒక 5 minutes మెడిటేషన్ చేసుకున్నా చాలా బాగుంటుంది డే అనేది. షణ్ముఖ్ శర్మ గారు ఒక విషయం చెప్తారు. ప్రతిరోజు మనం లేవగానే వెలుగు చూడాలి అనుకుంటాం కాబట్టి దీపం పెట్టాలట. మంచి ఆహారం కోరుకుంటాం కాబట్టి దేవుడికి ప్రసాదం పెట్టాలట. అంటే మన నిత్య పూజలో మనం చేసేవన్నీ కూడా దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడమే అనమాట. సో అందుకని చెప్పి మనకున్న టైంలోనే మన శక్తి కొలది చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. నేను యాక్చువల్లీ ఒక వీడియోలో ఇదంతా కూడా విన్నాను. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. తప్పకుండా అందరూ చెక్ చేయండి. మనకి తెలియని విషయాలు ఎన్నో చెప్తారు ఆయన. మెడిటేషన్ తర్వాత వాటర్ తాగుతున్నాను. యూజువల్గా మార్నింగే తాగేస్తాను. సిద్ధుకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, సో లంచ్ బాక్స్ ఇచ్చే పని లేదు. మార్నింగ్ అయితే అసలు నేను వంట కూడా చేయటల్లా. అంటే ప్రస్తుతం అమ్మ కూడా నాతో ఉంది కదా. వన్స్ ఇంకా అమ్మ సిద్ధు విజయవాడ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇంకా నా పనులు నేను స్టార్ట్ చేసుకోవాలి మార్నింగ్ టైంలో. అమ్మ కాఫీ తాగుతూ నాకు కూడా కాఫీ ఇచ్చేసింది. కాఫీ తాగిన తర్వాత తనకి వంటలో కొంచెం హెల్ప్ చేస్తున్నాను. ఆల్రెడీ వంకాయలు అవన్నీ కట్ చేసి వాటర్లో వేసేసి ఉంచితే తాలింపులో వేసేసి ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి మగ్గిచ్చేస్తున్నా. అమ్మ ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసి చేస్తుంది అనమాట ఏదైనా సరే. దానివల్ల టేస్ట్ డబల్ అవుతుంది. యాక్చువల్లీ ఈ విషయం మా ఫ్రెండ్ కూడా అంటుంది. అంటే తనకి కూరలు షేర్ చేశాను అనమాట. సో అప్పుడు అంటుంది, ఆంటీ వండితే ఎంతైనా సరే ఆ పెద్దవాళ్ళు వండినప్పుడు చాలా బాగుంటుంది కదా అని. ఎగ్ ఒకటి బాయిల్ చేస్తున్నాను. వంకాయ కూరలో ఎగ్ నాకు చాలా ఇష్టం అనమాట, దట్టు బాయిల్డ్ ఎగ్. దోశల్లోకి తమిళనాడు స్టైల్ రెడ్ చట్నీ చేస్తున్నాను. దీన్ని కారా చట్నీ అని పిలుస్తారు వీళ్ళు. ఇది యాక్చువల్లీ ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను. ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో వేరే వీడియోలో చూపించా. సో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వంట చూసుకుంటూనే గిన్నెలు కూడా సర్దేస్తున్నా. మా మేడేమో డిషెస్ వాష్ చేస్తుంది. డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. యాక్చువల్గా బ్యాక్ రబ్బర్ వస్తుంది కదా కొన్ని డోర్ మ్యాట్స్కి, అవి ఎట్లా వాషింగ్ మిషన్లో వేయాలి, జాగ్రత్తగా ఎట్లా యూస్ చేసుకోవాలో చెప్తా ఇప్పుడు. నార్మల్గా మనము వాషింగ్ మిషన్లో వేసేసి స్పిన్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ స్పిన్ పెట్టకూడదు. అంటే ఇప్పుడు మన హైయెస్ట్ స్పిన్ వచ్చేసరికి 1800 అలా ఉంటుంది కదా, అసలు ఆ సెట్టింగ్లో ఉంచకూడదు. 400 కానీ 200 కానీ ఆ స్పిన్ సరిపోతుందండి. ఎందుకంటే ఎక్కువగా స్పిన్ చేసేస్తే రబ్బర్ ఎలాస్టిసిటీ పోతుంది అండ్ పొడి పొడిగా అయిపోతుంది అనమాట కొన్ని రోజులకి. డోర్ మ్యాట్స్ హాట్ వాటర్లో క్లీన్ చేస్తే చాలా బాగా పోతాయి అండ్ స్మెల్ ఉండదు. కాకపోతే వీటికి రబ్బర్ షీట్ ఉంది కదా, అందుకని 30 degreesలో హీటర్ని సెట్ చేశాను. అక్కడ చూడండి కనిపిస్తుంది కదా. కోల్డ్ వాటర్తో కూడా చేసుకోవచ్చు, చాలా బెటర్ అనమాట, లైఫ్ ఉంటుంది వాటికి. కాకపోతే స్మెల్ వస్తాయని చెప్పి 30లో పెట్టేశాను. నెక్స్ట్ డోర్ మ్యాట్స్కి ప్రీ వాష్ ఆప్షన్ కూడా యూజ్ చేయండి. ఎందుకంటే మనకి ఫస్ట్ ఒకసారి రిన్స్ చేసేసి ఆ తర్వాత ప్రాపర్ వాష్ చేసుకుంటుంది. దీనివల్ల డర్ట్ బాగా పోతుంది అండ్ స్మెల్ కూడా ఉండదు. ఇలాంటి డోర్ మ్యాట్స్ని నార్మల్గా మనము సన్ రైజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఆ రబ్బర్ షీట్ అనేది ఎలాస్టిసిటీ పోతుంది అని చెప్పి డౌట్ ఉంటుంది కదా, సో అలాంటి టైంలో రబ్బర్ షీట్ లోపల వైపు వచ్చేటట్టు చూసుకోండి. దానివల్లనే దాని ఎలాస్టిసిటీ పోకుండా లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇట్లా నేను బేసిక్ కేర్ అనేది తీసుకుంటూ ఉంటాను. వాకింగ్కి వెళ్ళే ముందు బెడ్స్ అన్నీ ఒకసారి దులిపేసేసి సెట్ చేసేస్తున్నాను. నేను ఇప్పుడు దులిపేసాను అనుకోండి, తర్వాత మా మేడ్ నీట్గా క్లీన్ చేసేస్తుంది అనమాట కింద. అందుకని నేను వాకింగ్కి వెళ్ళే ముందే ఇవన్నీ కూడా చేసేసుకొని ఉంచుతాను. తర్వాత మళ్ళీ నేను డస్ట్ చేశాను అనుకో, కిందంతా డస్ట్ పడిపోతుంది. డైలీ ఈ పనులన్నీ చేసుకొని వాకింగ్కి వెళ్తుంటే 8:30 అయిపోతుంది. సో టైమింగ్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. కొద్దిగా ఎర్లీగా వెళ్తే ఎండ ఉండదు. కానీ నేను రిటర్న్ వస్తున్నాను కదా, సో రిటర్న్ వచ్చే టైం కల్లా బాగా ఎండగా అనిపిస్తుంది.
వాకింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెజిటబుల్స్ తీసుకొద్దామని చెప్పి గ్రోసరీ స్టోర్కి వెళ్ళాను. అక్కడ పచ్చి బఠానీలు కనిపించాయి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిక్కుడుకాయలాగా, ఇవి పచ్చి బఠానీలు అనమాట. లైక్ ఫ్రెష్ గ్రీన్ పీస్. మనం ఇది ఒలిచేసేసుకొని ఆ పైన అంతా పారేసేసి లోపల బఠానీలు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా తీసుకున్నాను. ఇంట్లో ఆనియన్స్ టొమాటోస్ అయిపోయాయి అనమాట. అందుకే అసలు యాక్చువల్లీ వెళ్ళింది. వేరే వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి, మొన్న తీసుకున్నాను కదా సండే. రెడ్ బనానాస్ చాలా బాగుంటాయి. ఇవి కేరళ బనానాస్ అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ తింటే స్కిన్కి చాలా మంచిది, పిల్లల స్కిన్కి చాలా మంచిది అని అంటారు. మా ఇంటి దగ్గర ఈ ఫ్రాంజిపానీస్ ఉంటాయి. నాకు చాలా ఇష్టం అనమాట ఈ ఫ్లవర్స్ అంటే. ఒక 3-4 డేస్ అట్లా వాటర్లో వేస్తే చక్కగా ఫ్రెష్గా ఉంటున్నాయి. ఏదైనా ఊర్లీలో కానీ బౌల్లో కానీ పెడదాము అని చెప్పి తెచ్చుకుంటున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ తాగేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. మా హస్బెండ్ యూజువల్లీ సిద్ధుతో పాటే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, కానీ ఎందుకో ఈ వీక్ అసలు లేట్గా తింటున్నారు. సో అందుకని అమ్మ కూడా వెయిట్ చేస్తుంది అనమాట, మాతో పాటు తినచ్చు అని చెప్పి. వాళ్ళిద్దరికీ ఫస్ట్ దోశలు వేసేసి ఆ తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మెయిడ్ కడిగిన గిన్నెలన్నీ కూడా నేను ఒక పక్కన సర్దుతూ దోశలు అవన్నీ వేస్తూ ఉన్నా. దోశలు వేసేటప్పుడు మాత్రం కిచెన్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటాను, ఎందుకంటే అవి రోస్ట్ అయ్యే టైంలో మనం బోల్డన్ని పనులు చేసుకోవచ్చు. ఇదిగోండి రెడ్ చట్నీ. ఇది ఆల్రెడీ చూసారు కదా నా వ్లాగ్స్లో, అందుకని ఇవాళ షేర్ చేయలేదు. దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందన్నమాట. కొబ్బరి చట్నీతో పాటు ఈ రెడ్ చట్నీ ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది. అసలు ఆ రెండు కాంబినేషన్ మాకు ఇంట్లో మా ముగ్గురికి కూడా చాలా ఇష్టము. టిఫిన్ తినేసిన తర్వాత చట్నీని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది ఒక 3-4 డేస్ అయితే నిలవ ఉంటుంది. ప్రెజెంట్ సమ్మర్ కదా, 2 డేస్లో అయితే ఫినిష్ చేయాలి అని అనుకుంటున్నా, అందుకనే కొద్దిగానే ప్రిపేర్ చేశాను. టిఫిన్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అట్లాగా పడుకున్నాను. ఇంకా ఇంట్లో కొంచెం సర్దుకోవటం ఆ పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు సిద్ధుని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాలన్నమాట. మా హస్బెండ్ చాలా బిజీగా ఉన్నారు. యూజువల్లీ తనే తీసుకొస్తూ ఉంటారనమాట, లైక్ స్కూల్కి వెళ్ళి రావటము అట్లాగా. తనకి ఎప్పుడన్నా మీటింగ్స్ ఉన్నప్పుడు లేదా బాగా బిజీగా వర్క్ ఉంటుంది కదా, సో ఆ టైంలో నేనే తీసుకొస్తూ ఉంటాను. నేను వేసుకున్న నల్లపూసలు నా ఫేవరెట్ అనమాట. మనకి లక్ష్మీదేవి పెండెంట్స్ ఎప్పుడైతే రీసెంట్ టైమ్స్లో అంటే ఒక 10 ఇయర్స్ నుంచి బాగా ఫ్యాషన్ అయినాయి కదా, సో అవి వచ్చిన కొత్తల్లో ఫస్ట్ తీసుకున్నది ఇదే అనమాట. సో చిన్నదాంతో స్టార్ట్ చేస్తాం కదా యూజువల్గా మనము, సో అప్పుడు తీసుకున్నది. అండ్ గ్రామ్స్ అయితే నాకు గుర్తులేదండి. నల్లపూసలు కలెక్షన్ వీడియో లాగా ఒకటి ఆల్రెడీ చేసున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా లింక్ని చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. స్కూల్కి వెళ్తున్నా ఇప్పుడు. 11:30 లోపు రా. నేను మా ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉంటాను 11:30 వరకు. సో నువ్వు 11:30 లోపు వచ్చే, ఓకేనా? కొద్దిగా బాగా ఎండలుగా ఉంటున్నాయి కదా, సిద్ధుని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఒక బోండం కూడా తాగిచ్చేసాను దారిలో. అండ్ వాళ్ళు కొబ్బరి కొట్టిస్తారు, చాలా బాగుంటుంది. సో అది కూడా చక్కగా ఒక చిన్న స్నాక్ లాగా తినేసి వచ్చాము. తను అరౌండ్ 11:30 అలా వస్తాడు. లంచ్ చేసేసరికి ఎటు లేట్ అవుతుంది కదా. ఇంటికి వచ్చిన తర్వాత గిన్నెలన్నీ సర్దేస్తున్నాను. అమ్మేమో గ్రీన్ పీస్ అన్నీ కూడా వలిచేసి పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసి వాటిని ఫ్రీజ్ చేసేస్తా. అవసరమైనప్పుడల్లా కొంచెం తీసుకొని వాడుకోవచ్చు. ఫ్రెష్గా గ్రీన్ పీస్ దొరికినప్పుడు నేను ప్రతిసారి కూడా ఇలా చేస్తూ ఉంటాను. ఇవి అయిపోయినప్పుడు ఫ్రోజన్ కొనుక్కుంటూ ఉంటా. గ్రీన్ పీస్ పరాటా ఒకటి, గ్రీన్ పీస్ సూప్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అవే ఎక్కువ చేస్తూ ఉంటా. ఐ థింక్ సూప్ నేను మామూలుగా ఇంట్లో చేస్తా, కానీ వీడియోస్లో ఎప్పుడు కూడా షేర్ చేయలేదు. ఫ్రోజన్ ఫుడ్స్ ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారనుకుంటా అండి. నాకు తెలిసి ఏమి కెమికల్ స్ప్రేస్ అట్లా ఏం చెయ్యరు, ఎందుకంటే ప్యాకేజ్ మీద అదే మెన్షన్ చేస్తారు. అండ్ చాలామంది కూడా చెప్తూ ఉంటారనమాట లైక్ సేఫే అని చెప్పి. కాకపోతే మనకు అదొక భయం కదా, లైక్ బయట ఫ్రోజన్ ఫుడ్స్ అవన్నీ కొనాలి అంటే. ఐ మీన్ లైక్ వెజిటబుల్స్ అనమాట, ఫ్రోజన్ వెజ్జీస్ గురించి చెప్తున్నాను. మధ్యాహ్నం లంచ్ టైంకి అన్నము నివేదిస్తున్నాను. అన్నపూర్ణమ్మ వారి విగ్రహం ఉంది కదా కిచెన్లో, సో అక్కడ అండ్ నా పూజా మందిరంలో, ఈ 2 చోట్ల కూడా నేను నివేదిస్తూ ఉంటాను. మా మమ్మీ ఏమో సిద్ధుకి అన్నీ వడ్డించి కలిపి పెడతా ఉంది, నేనేమో మా హస్బెండ్కి వడ్డించేస్తున్నాను.
ఇవాళ నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్ వంకాయ అండ్ ఎగ్. ఇది సేమ్ ఇట్లాగే బీరకాయ అండ్ ఎగ్తో కూడా చేస్తూ ఉంటా. బీరకాయ శనగపప్పు మసాలా వేసి చేస్తాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ. సో దాంతోపాటు బాయిల్డ్ ఎగ్ చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడన్నా చూపిస్తాను మీకు. బాయిల్డ్ ఎగ్ తోటి కొన్ని ట్రెడిషనల్ ఆంధ్ర కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఆమ్లెట్ తోటి పప్పు ఎట్లా బాగుంటుందో ఇట్లా బాయిల్డ్ ఎగ్తో కూడా కొన్ని స్పెషల్ కర్రీస్ ఉన్నాయి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు షేర్ చేస్తా. సేమ్ ఇట్లాగే తోటకూర బాయిల్డ్ ఎగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. వంకాయ కూరతో పాటు మొన్న అమ్మ చేసిన మామిడికాయ రోటి పచ్చడి కూడా ఉందన్నమాట. సో మా లంచ్ అట్లా ఫినిష్ చేసాము. ఫోన్ చేసిన తర్వాత ఒక సినిమా పెట్టుకున్నాను. అదేంటంటే ఐ థింక్ ప్రైమ్లో ఉన్నట్లుంది. నాకు నోరు కూడా తిరగట్లేదు. అన్వేషిప్పిన్ కండెత్తుమ్మంట. ఇది మంచి సస్పెన్స్ అనమాట. 2 స్టోరీస్ ఉన్నాయి యాక్చువల్లీ ఈ మూవీలోనే. ఎవరికన్నా మిస్టరీ, థ్రిల్లర్స్, సస్పెన్స్ ఇలాంటివి ఇష్టమైతే కనుక తప్పకుండా చూడండి. 2 స్టోరీస్ కూడా చాలా బాగున్నాయి. సిద్ధుకి స్నాక్ లాగా గ్రేప్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ దీంతో పాటు సజ్జబూర్లు, చక్రాలు అవన్నీ కూడా ఉన్నాయి కదా, మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు చేసాము. సో అవి కూడా పెట్టేస్తాను. గ్రేప్స్ వచ్చేసరికి ఇట్లా బంచ్ లాగా సోక్ చేయమని చెప్పి వాటర్లో మన సబ్స్క్రైబర్ ఒకటి చెప్పారు. అండ్ నేను వేరే వీడియోస్లో కూడా చూశాను ఇట్లా చేస్తే మంచిది అని. అండ్ దాంతోపాటు సాల్ట్ వాటర్లో సోక్ చేసే బదులు బేకింగ్ సోడా యాడ్ చేయండి, పెస్టిసైడ్ రెసిడ్యూ బాగా పోతుంది అని చెప్పారు. ఇవాళ నేను బేకింగ్ సోడా యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఒక 10 minutes సోక్ చేసుకుంటే సరిపోతుందండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. నాకు మా హస్బెండ్కి కాఫీ కలిపేశాను. మేము 3:30-4 కల్లా కాఫీ తాగేస్తామన్నమాట. టీ కానీ కాఫీ కానీ ఇలా చేసామనుకోండి, మాకు నైట్ నిద్రకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే 5-6 ఆ టైంలో కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే డెఫినెట్గా స్లీప్ మాత్రం కొంచెం డిస్టర్బ్ అవుతుంది అని అనిపిస్తుంది. మొక్కలు ఎంతవరకు పెరిగాయి, ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తూ బాల్కనీలో నుంచొని కాఫీ తాగుతున్నాను. ఇవాళ మార్నింగ్ పొన్నగంటి కూర తెచ్చాను. ఆకులన్నీ ఒలిచేసి కాళ్ళు ఉంటాయి కదా, అవి కుండీల్లో పెట్టేసాను అనమాట. ఇలా చేసామంటే మనకి కొంచెం కొంచెం పొన్నగంటి వస్తూ ఉంటుంది, హార్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే బాగా మల్టిప్లై అవుతుంది. పొన్నగంటి చాలా ఈజీగా పెరుగుతుందండి. ఎంత సన్నటి కాడ పెట్టినా సరే త్వరగా వచ్చేస్తుంది అనమాట. కాకపోతే అవి పెరగడానికి మట్టికి బలం ఉండాలి. అమ్మ టీవీలో మా గుంటూరులో జరిగిన ఫంక్షన్స్ అన్నీ కూడా చూస్తానని అంది. సో ఆ వీడియోస్ అన్నీ ప్లే చేస్తున్నాను ఒకసారి. నైట్ డిన్నర్కి రైసే తీసుకుంటున్నాం ఇవాళ. అంటే మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి కదా, సో అవే తీసేసుకుంటాము. దాంతోపాటు పికిల్స్, కర్డ్ ఇవన్నీ ఏమిటి ఉంటాయి కదా. సెకండ్ టైం అయితే వండాలంటే కొద్దిగా కష్టమేనండి, బాగా వేడిగా ఉంటుంది. అండ్ అమ్మ చేస్తానన్నా సరే నేను మాత్రం వద్దనే చెప్తున్నాను. మా మెయిడ్ లీవ్లో ఉందన్నమాట. అంటే ఆఫ్టర్నూన్ నుంచి తను ఊరు వెళ్ళిపోయింది, కొంచెం తనకి ఏదో పని ఉందని చెప్పి. సో ఈవినింగ్ డిషెస్ అన్నీ నేనే వాష్ చేసుకుంటున్నా. యాక్చువల్గా తను ఒక్క పూటే రావట్లేదు, రేపు వస్తాను అని చెప్పి నార్మల్గా చెప్పింది. మళ్ళీ ఒకవేళ రాకపోతే ఎట్లాగా ఈ డిషెస్ అన్నీ రేపు కడుక్కోవాలి కదా అని చెప్పి ఇప్పుడైతే నేను వాష్ చేసేస్తున్నా. అండ్ అట్లాగే సాయంత్రం గిన్నెలు కనుక కడగకపోతే సింక్ అంతా కూడా నాకు ఫుల్ అయిపోయి నెక్స్ట్ డే వంట చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే మనం వెజిటబుల్స్ వాష్ చేసుకుంటాము, బియ్యం కడగాలి, అంటే మార్నింగ్ బాక్సెస్ పెట్టేటప్పుడు ఇవన్నీ పనులు ఉంటాయి కదా. లేదంటే కుక్కర్లో వాటర్ ఫిల్ చేయాలి. పెద్ద గిన్నెలు యూజ్ చేసేటప్పుడు సింక్లో గిన్నెలు ఉన్నాయి అనుకోండి, అడ్డొస్తూ ఉంటాయి అన్నమాట. ఏదైనా ఆకుకూరలు కడగడానికి అన్నిటికీ ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఈ గొడవ లేకుండా ఈవినింగ్ మాత్రము మా మేడ్ వచ్చినా రాకపోయినా ఈ సింక్ ఖాళీగా ఉండేటట్టు చూసుకుంటా. ఒకవేళ నేను కడగకపోతే ఈ గిన్నెలన్నీ కూడా కొంచెం తొలిపేసేసి డస్ట్బిన్ దగ్గర పక్కన ఒక సైడ్కి పెట్టేస్తాను. ఎందుకంటే మాకు బయట వాష్ ఏరియా లాగా లేదు కదా. గిన్నెలన్నీ కడిగేసి ఫస్ట్ నేను కౌంటర్ టాప్ మీద పెట్టేశాను. అప్పుడు వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. ఆ తర్వాత బాస్కెట్లో పెడుతున్నా. ఇట్లా చేస్తే త్వరగా డ్రై అయిపోతాయి అన్నమాట. లేదంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా డ్రై అవ్వడానికి. నాకేంటంటే పని మీద పని అయిపోతే బాగుంటుంది అని చెప్పి సర్దుకోవడానికి ఈజీగా ఉంటుంది అని ఇలా చేస్తూ ఉంటాను. గిన్నెలు అవన్నీ కూడా బాస్కెట్లో పెట్టేసి కౌంటర్ అంతా తుడిచేసి సింక్ కూడా క్లీన్ చేసేసా. లాస్ట్లోనేమో ఒకసారి స్క్రబ్ ప్యాడ్స్ అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి
ఈ స్క్రబ్ ప్యాడ్స్ ఇవన్నీ కూడా కౌంటర్ టాప్ మీద ఉంచకుండా కింద పెట్టేస్తాను. పైన ఓన్లీ హ్యాండ్ వాష్, కొద్దిగా డిష్ వాషింగ్ లిక్విడ్ అవన్నీ కూడా బాటిల్స్లో పెడతాను. ఆ బాస్కెట్లో గిన్నెలన్నీ కూడా ఒక 1 అవర్ పడుతుందండి, డ్రై అయిపోతాయి. ఆ తర్వాత సర్దేస్తా. ఇండోర్ ప్లాంట్స్ని బాల్కనీలోకి అండ్ ఇంట్లోకి అట్లాగా మారుస్తూ ఉంటాను కదా. ఆ బాల్కనీలో ఉన్నప్పుడు ఫుల్ సన్లైట్ ఉంటుంది, ఇంట్లో ఉంటేనేమో చక్క డెకోర్ లాగా యూజ్ అవుతుంది నాకు. ఇది వచ్చేసరికి సాంగ్ ఆఫ్ ఇండియా ప్లాంట్ అంటారు. 0 సన్లైట్లో సస్టైన్ అవుతుంది, కానీ అప్పుడప్పుడు బయట పెట్టేస్తే చక్కగా గ్రోత్ బాగుంటుంది అనమాట. లీవ్స్ అవన్నీ కూడా ఎల్లోగా టర్న్ అవ్వకుండా ఉంటాయి. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.